బిల్టల ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాహనదారులకు భారీ ఊరట కలిగింది. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని 10 రూపాయలు తగ్గించింది కేంద్రం. పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని 13 రూపాయల నుంచి 3 రూపాయలకు కేంద్రం తగ్గించింది. అలాగే డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించేసింది కేంద్రం. ఇది వాహనదారులకు నిజంగానే ఒక భారీ ఊరటనిచ్చే విషయంగానే మనం చెప్పుకోవాలి. డీజిల్ పై అలాగే పెట్రోల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది కేంద్రం. ఈ మేరకు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. లీటర్ పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని 10 రూపాయలు తగ్గించింది. అలాగే పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని 13 రూపాయల నుంచి 3 రూపాయలకు తగ్గింది. డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని మాత్రం పూర్తిగా తొలగించేసింది కేంద్రం. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది కేంద్రం. లీటర్ పెట్రోల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని 10 రూపాయలు తగ్గించింది. దీంతో పెట్రోల్ పైన ఎక్సైజ్ సుంకం 13 రూపాయల నుంచి 3 రూపాయలకు తగ్గినట్లయింది. అలాగే డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించేసింది కేంద్రం. వాహనదారులకు భారీ ఊరట కల్పిస్తూ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది కేంద్రం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని అయితే పూర్తిగా తొలగించేసింది. అలాగే పెట్రోల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని 10 రూపాయల మేర తగ్గించింది. దీంతో తగ్గించిన ఎక్సైజ్ సుంకం ధరను చూసినట్లయితే ఇప్పటి నుంచి లీటర్ పెట్రోల్ పైన 13 రూపాయల నుంచి 3 రూపాయలకు ఈ ఎక్సైజ్ సుంకం అనేది తగ్గనుంది. అలాగే డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించేసింది కేంద్రం. పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని 10 రూపాయల మేర తగ్గించింది. దీంతో 13 రూపాయల నుంచి 3 రూపాయలకు ఎక్సైజ్ సుంకం అనేది తగ్గింది లీటర్ పెట్రోల్ పైన. అలాగే డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించింది కేంద్రం. మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, హర్ష, ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న వేళ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అంతర్జాతీయ వార్తా సంస్థ రైటర్స్ ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాన్ని తన పత్రికలో ప్రచురించడం జరిగింది. అయితే ఇటు పెట్రోల్ పైన లీటర్ కు 13 నుంచి 3 అంటే 0.13 నుంచి 0.3కు తగ్గించగా డీజిల్ పై ఉన్న 0.10ను పూర్తిగా తొలగించడం జరిగింది. ఇది అయితే ఇటు ఇరాన్ యుద్ధ కారణంగా అజ్మూర్ జలసంధి దాదాపు మూతపడడంతో ప్రపంచ వ్యాప్తంగా కూడా ముడి చమురు సరఫరాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయి. అయితే దీంతో అనేక దేశాల్లో ప్రజలపైన పెట్రోల్ డీజిల్ కొరత ఉండడము, అదేవిధంగా ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు కొంత స్వాగతిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంధన ధరలను భారాన్ని ప్రజలపై బదిలీ చేయకుండా ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా కొంత తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో వాహనదారులకు కొంత ఊరట లభించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. హర్ష, గోపి, అంటే ఈ తగ్గించిన ఎక్సైజ్ సుంకాలకు సంబంధించి ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తుందా? ఇది తక్షణమే అమల్లోకి వస్తాయనేది కూడా కొంత తెలుస్తుంది. అయితే ఇరాన్ పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేస్తూ ఇటు భారత్ కి వస్తున్న క్రూడ్ ఆయిల్ కొంత ధర పెరిగినప్పటికీ కూడా ఆ భారం ప్రజలపై పడితే కొంత ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో ప్రజలంతా కూడా పానిక్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం భారత్ లో 60 రోజులకు సరిపడా ప్రతి మనిషికి సరిపడంత ఫ్యూయల్ ఉంది అనేది కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు పెరిగినప్పటికీ కూడా భారత్ లో ఆ ప్రభావం ఈ కస్టమర్స్ పైన పడకుండా, వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రస్తుతం తక్షణమే అమల్లోకి వచ్చే విధంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కొంత పెట్రోల్ నిల్వలు తగ్గిపోయాయంటూ కూడా వస్తున్న వదంతులను నమ్మొద్దు అనేది కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఈ పెట్రోల్ నిల్వలు పూర్తిగా ఇప్పటి వరకు అయితే అన్ని దగ్గర ఉన్నాయి అనేది కూడా చెప్పడం జరిగింది. జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి కొన్ని దేశాల్లో ప్రకటించడం జరిగింది, కానీ భారత్ లో అటువంటి పరిస్థితి లేదు అనేది కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. ఏదైతే పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే
ఇటు భారత్ లో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఒకవైపు అజ్మూర్ జలసంధి నుంచి ఇరాన్ తో మాట్లాడుతూ మన భారత ప్రభుత్వానికి సంబంధించిన ఓడలను తిరిగి తీసుకొచ్చేందుకు కూడా ఒకవైపు కృషి చేస్తూనే మరోవైపు భారత్ లో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చక్కబెట్టే దిశగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నామనేది కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 24 గంటలు గడవక ముందుకే ఇటు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ పైన పెరిగిన ధరను వాహనదారులపై పడకుండా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. హరీష్ ఎస్ గోపి, ఖచ్చితంగా అంటే ఒకవైపు కేంద్రం నిల్వలున్నాయని ఆందోళన చెందొద్దని చెప్తున్నప్పటికీ ఇంకా కూడా చాలా దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కనిపిస్తోంది. అంటే ఇప్పుడు కేంద్రం తాజాగా తగ్గించిన ఎక్సైజ్ సుంకం తోటి అసలు పెట్రోల్ డీజిల్ పైన అసలు ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? అయితే ప్రస్తుతం మెట్రోపాలిటన్ సిటీస్ లో ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఇప్పటి వరకు వాహనదారులకు తలెత్తలేదు. కేవలం సోషల్ మీడియాలో వచ్చిన వదంతులను నమ్మి ఒక్కసారిగా ప్రజలంతా కూడా పానిక్ అవ్వడము, 1-2 రోజుల వరకే పెట్రోల్ నిల్వలు ఉన్నాయని చెప్పి కొంత ప్రచారం జరగడంతో కొంత పానిక్ అయిన మాట వాస్తవమే. దానికి సంబంధించి కూడా కేంద్రము ఆయా రాష్ట్రాలకు కూడా కొన్ని కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే పెట్రోల్ కి సంబంధించిన వ్యవహారంలో అంటే ఎటువంటి ఇబ్బంది లేకున్నా కూడా సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మకూడదు. ఇటువంటి క్రైసిస్ ఉన్న సమయంలో ప్రభుత్వ అధికారిక వెబ్సైట్స్ కానీ అధికారిక ప్రకటనలను మాత్రమే చూసి నడవాలన్నది కూడా ప్రజలకు కొంత విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఇటు దేశవ్యాప్తంగా చూస్తే గనక పెట్రోల్ కి సంబంధించి అంటే ప్రస్తుతం ఢిల్లీలో 94 రూపాయల 75 పైసలు ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ఉంది. దాన్ని యథావిధిగా అంటే పెట్రోల్ కి సంబంధించి ఏదైతే స్పెషల్ పెట్రోల్, స్పీడ్ పెట్రోల్ కావచ్చు లేదా ప్రీమియం పెట్రోల్ కావచ్చు, దానికి సంబంధించిన కొంత రేటు పెరగడం జరిగింది. సో అవి కొంత ప్రీమియం గా ఉన్న వెహికల్స్ వాటికి మాత్రమే అంటే లగ్జరీ వెహికల్స్ మాత్రమే ఆ పెట్రోల్ ఉపయోగిస్తాయి కాబట్టి సాధారణ వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తదు అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే దానిపైన మాత్రం 4 రూపాయలు పెంచడం జరిగింది. మరి ఇంకా మిగతా నగరాలతో కూడా కంపేర్ చేస్తే పెట్రోల్ కి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా పెట్రోల్ రేట్స్ పెరిగినట్టుగా మాత్రం తెలియట్లేదు. నిన్నటి వరకు కూడా ఉన్న రేటు అంటే గత 2 సంవత్సరాలుగా కూడా 94 రూపాయల 77 పైసలు మాత్రమే ఢిల్లీలో పెట్రోల్ లో ఉంది. అయితే బెంగళూరులో చూసుకుంటే 102 రూపాయలు, చెన్నైలో 100 రూపాయలు, హైదరాబాద్ లో 107 రూపాయల 46 పైసలు, కోల్కతాలో 105 రూపాయల 45 పైసలు, ముంబైలో 103 రూపాయల 54 పైసలుగా అయితే ప్రస్తుతం పెట్రోల్ రేట్స్ ఆయా నగరాల్లో ఉన్నాయి. మెట్రోపాలిటన్ కి సంబంధించిన సప్లై మాత్రం ఎక్కడ కూడా ఆగలేదనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. భారత్ కు దాదాపు వచ్చే 60 రోజుల వరకు కూడా ముడి చమురు సరఫరాలను ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా కేంద్రం ప్రకటించడం జరిగింది. కంటే ఎక్కువ సరఫరాదారుల నుంచి కూడా మనము పెట్రోలియం ఉత్పత్తులను తీసుకుంటున్నట్టుగా కూడా భారత ప్రభుత్వం అయితే ఒక ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. హర్ష, థ్యాంక్ యూ గోపి. పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది వాహనదారులకు భారీ ఊరట కలిగించే అంశం. అంటే ఒకవైపు దేశంలో ఇంధన కొరత ఉందని చెప్పేసి అలాగే పెట్రోల్ రేట్స్ పెరిగిపోయాయని రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం వాటన్నిటికీ కూడా ఇదివరకే చెక్ పెట్టింది. అటువంటిది ఏమీ లేదు. దేశంలో కావాల్సినంత ఇంధన నిల్వలైతే ఉన్నాయి. ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు. ఇటువంటి వదంతులను నమ్మి పెట్రోల్ బంకులకు క్యూ కట్టద్దు, అనవసరంగా పానిక్ అవ్వద్దని చెప్పేసి ఒకవైపు చెప్తుంది. అలాగే పెట్రోల్ డీజిల్ పైన రేట్స్ పెరిగాయి, పెంచారు అని వస్తున్న వార్తలను సైతం ఖండించింది. అటువంటిది ఏమీ లేదు, రేట్స్ అయితే పెంచలేదని స్పష్టం చేసింది. మరోవైపు ఇవాళ ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్ డీజిల్ పైన తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పైన 10 రూపాయల మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అలాగే డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించింది కేంద్రం. ఇదే విషయం పైన మనకు మాట్లాడేందుకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు తెలంగాణ పెట్రోలియం డీలర్ అసోసియేషన్ హెడ్ అమర్నాథ్ గారు. హలో హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి.
సార్, ఏదైతే దేశంలో ప్రెజెంట్ సిచ్యువేషన్ మీకు తెలిసే ఉంటుంది, జనాలంతా ఎంత పానిక్ అయిపోయి పెట్రోల్ బంకులకు క్యూ కట్టేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ తాజాగా కేంద్రం కొద్దిసేపటి క్రితమే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది సార్, 10 రూపాయల మేర. అవును. అంటే ఈ పరిణామాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఇది ప్రజల మీద ఏమి ఉండదు, ఓన్లీ గవర్నమెంట్ ఆయిల్ కంపెనీలకు తగ్గించింది. ఎందుకంటే ఆయిల్ కంపెనీలు పే చేసి మాకు వస్తుంది, మా ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇది వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఏదైతే మనకు రేట్ పెరిగిందో, డాలర్ రేట్, బ్యారెల్ రేట్ పెరిగింది కదా. సో ఆయిల్ కంపెనీస్ కి నష్టం జరుగుతుందని చెప్పి అది ప్రభుత్వం భరించుకుంటూ వీళ్ళకు ఎగ్జంప్షన్ లాగా 10 రూపాయలు తగ్గించి ఇచ్చారనమాట. సార్, అంటే ఇప్పుడు ఈ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ఇప్పుడు పెట్రోల్, డీజిల్ పైన అంటే ఎటువంటి ప్రభావం ఉంటుంది సార్? అంటే రేట్స్ విషయంలో ఎంత మేర తగ్గే అవకాశం ఉంది? రేట్ ఏం తగ్గదండి. ఓకే, రేట్ ఏం తగ్గదు. అంటే ఇప్పుడు మనకు డాలర్ రేట్ కి అన్ని పెరిగినాయి కదా, మనకు పర్చేజ్ రేట్, బ్యారెల్ రేట్ కి అన్ని పెరిగినాయి కదా మార్కెట్ లో. ఇప్పుడు యుద్ధం దీని వల్ల మనకు పెరిగి ఉన్నాయి కాబట్టి అవి ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయి కాబట్టి ఆ నష్టాన్ని ప్రభుత్వం భరించుకుంటుంది అన్నట్టు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే ఆయిల్ కంపెనీ ఏదైతే నష్టం పడుతుందో ఆ నష్ట నివారణ చర్యల కింద ఇది తగ్గించారు వాళ్ళకి. ఎస్ సార్. అలాగే మరి కన్జ్యూమర్ కి ఏమన్నా బెనిఫిట్ ఉంటుందంటారా? లేదండి, ఇలాంటి పరిస్థితుల్లో నాకు తెలిసి ఏముండదు. మాకైతే అలాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇప్పటివరకు ఏం లేవు. ప్రైస్ తగ్గిస్తారు లాంటిది ఉండకపోవచ్చు, నా ఉద్దేశంలో అయితే ఉండకపోవచ్చు. ఓకే సార్. అంటే మీరు సిచ్యుయేషన్ చూస్తూనే ఉన్నారు. ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కావాల్సినంత నిల్వలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా జనాలు మాత్రము పెట్రోల్ బంకులకు వస్తున్నారు. కొన్ని దగ్గర నో స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ ఓవరాల్ సిచ్యుయేషన్ మీరు ఏం చూస్తారు, అసలు మీరు ఏం చెప్తారు సార్? ఏం లేదమ్మా, స్టాక్ ఇప్పుడు ఆయిల్ కంపెనీల దగ్గర ఉంది, మేము లెటర్ కూడా ఇష్యూ చేశాము. కానీ జనం ఏంది, పెట్రోల్ బంక్ల దగ్గర వెళ్ళిపోయి ట్యాంక్ ఫుల్ చేసుకొని మరి ఆటోమేటిక్ గా కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక బంక్ దగ్గరికి వెళ్ళి అయిపోతుందని నింపుకునే లోపల ఇంకో బంక్ లోకి ఇది అయిపోగానే ఇంకో బంక్ మీదకి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ సైకిల్ ఏదైతే ప్రతి బంక్ కి పెట్రోల్, డీజిల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో మాకు వచ్చే లోపల ఇది తిరుగుతూనే ఉంది, జనం నింపుతూనే ఉన్నారు తప్ప ఎక్కడ తగ్గట్లేదు. అవును, వాళ్ళు ఒక రోజు గ్యాప్ ఇవ్వమనండి, జనాన్ని కొద్దిగా పానిక్ బయింగ్ తగ్గించారనుకోండి, నార్మల్ అయిపోతుంది. ఎస్ సార్. నార్మల్ కానివ్వట్లేదు. ఇప్పుడు వెహికల్ ఓనర్స్ అందరు వెళ్ళిపోయి టాప్అప్ చేసుకుంటూ ఉంటే ఎన్ని రోజులు మనము ఇది చేయగలుగుతాము? సపోజ్ మేము టిన్ లో ఇస్తున్నాము, టిన్ లో ఇవ్వకపోతే గొడవలు జరుగుతున్నాయి. మేము పోలీస్ ప్రొటెక్షన్ అడిగాము. మొన్న పోలీస్ వాళ్ళు వచ్చి చాలా బంకుల్లో మాకు కొంచెం ప్రొటెక్షన్ గా ఉంటే కొద్దిగా వీటిలో నింపడం తగ్గిపోయింది. మేము లెటర్ ఇచ్చిన దాకా కూడా చెప్పాము, ఇది మంచిది కాదు, మీరు ఇళ్లలో పెట్టుకుంటే లేనిపోని ఏదైనా సంఘటన జరిగితే కుటుంబానికి ఇబ్బంది అవుతుంది, ఏదో 2-3 రోజులకు వచ్చే దానికి మనం ప్రాణాల మీద తెచ్చుకోకూడదు, దానివల్ల మిగతా కన్సూమర్ కి ఇబ్బంది అవుతుంది. నిజంగా అవసరం ఉన్న వ్యక్తికి మనం ఇబ్బంది కలిగి చేస్తాము. అంటే రకరకాలుగా ఉంటాయి. ఇవన్నిటిని కూడా తగ్గిస్తే జనము పానిక్ బయింగ్ అనేది తగ్గించారనుకోండి, 1-2 రోజులనే ఇది నార్మల్ అయిపోతుంది. ఇది ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క వాహనదారుడు ఇది గమనించి కొంచెము తగ్గిస్తే, పెట్రోల్ బంక్ల పైన పడి తగ్గిస్తే ఇది నార్మల్సీకి వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అమర్నాథ్ గారు. థ్యాంక్ యూ.